2000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తుంటే అదనపు డబ్బులు ఏ ఉద్యోగులకు పోయినా మీరు ఒక లిస్టు పెట్టండి, వెబ్సైట్లో పెట్టండి, నెలకు 2000 కోట్లు ఇగో వీళ్ళకి పోయినామని. ఎక్కడ లేదు, అంత ఉట్టిదే, మోసం. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ లేవు, వైద్యం లేదు, కార్డు లేవు, ఏది లేదు. ఈ దేశంలో అత్యధికంగా డిఏలు పెండింగ్ ఉన్నది ఇక్కడనే. ఎలక్షన్ మేనిఫెస్టోలో 3 నెలల్లో పిఆర్సీ అమలు చేస్తామన్నారు. 3 సంవత్సరాలైంది కమిటీ వేసి. 3 సంవత్సరాలైన కమిటీ ఇప్పటివరకు నివేదిక ఇవ్వదా? 3 నెలల్లో మేము అమలు చేస్తామన్నారు కదా, ఏమైంది? పిఆర్సీ కమిటీ ఎక్కడ పోయింది? డిఏలు ఎక్కడ పోయినవి? ఇండియాలో మేమున్నప్పుడు దేశంలో నెంబర్ 1 పిఆర్సీ ఉన్నది ఏ రాష్ట్రం అంటే తెలంగాణ ఉన్నది. ఇవాళ నెంబర్ 1 డిఏలు పెండింగ్ ఉన్నది ఎక్కడ అంటే ఇక్కడ, రివర్స్లా. 3 సంవత్సరాలు పిఆర్సీ కమిటేషన్ ఇవ్వంది ఎక్కడ అంటే ఇక్కడ. చనిపోయినా కూడా పట్టించుకుంటలేరు రిటైర్డ్ ఉద్యోగులు అంటే ఇక్కడ. కాగితాలు రాసి చనిపోయారు, చనిపోతున్నారు. మా బకాయిలు లేక ఇవ్వక చనిపోతున్నామని. దాన్ని బాధ్యుల మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏం లేదు. మరి అత్యంత దారుణమైన వెట్టి చాకరీ ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. 4,98,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా ఉన్నారు వాళ్ళంతా. మరి వాళ్లకు దాదాపు 4,800 ఏజెన్సీలు ఉన్నాయి, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ. వీళ్ళు ఎలక్షన్ ముందు ఏమన్నారు? ఏజెన్సీలు రద్దు చేసి డైరెక్ట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తామని అన్నారు. వాళ్ళు కూడా మోసపోయారు. ఈ దేశంలో 30% పిఆర్సీ ఇచ్చింది ఎక్కడ లేదు. తెలంగాణ ప్రభుత్వం మేము ఇచ్చినాం. ఆ రోజు ఇచ్చినటువంటి జియో నెంబర్ 60 ప్రకారము 2021లో 30% పిఆర్సీ ఇచ్చినాం. ఇప్పటి వరకు కూడా ఒక పైసా పెంచలేదు. కార్పొరేషన్ చేస్తామని చేయలేదు. ఏజెన్సీలు పెంచుకుంటూ పోయినరు. ఇవాళ 4,800 ఏజెన్సీలలో 4,300 ఏజెన్సీలు మరి ఈఎస్ఐ ఈపీఎఫ్ కట్టట్లేదు. 1000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి నిర్ధారించారు. గవర్నమెంట్ అధికారులే వెరిఫై చేసి 1000 కోట్లు స్కామ్ జరిగింది, 1000 కోట్లు వీళ్ళు తిన్నారని. కాంట్రాక్ట్ ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత మిలిగేది ఆ పైసలే, ఈ కట్టిన పైసలే. 1000 కోట్లు వీళ్ళు తిన్నారని చెప్పిన తర్వాత ఒక్కరి మీద కూడా యాక్షన్ లేదు, ఒక్కరి మీద ఎంక్వైరీ లేదు, ఒక్క ఏజెన్సీ రద్దు కాలేదు. అంటే ఎవడు తిన్నాడు? 1000 కోట్లలో ఎవరిని వస్తామని తినలా. 1000 కోట్ల 2,000 కోట్ల ఎన్ని? నెల జీతం ఇస్తామన్నారు కదా. మరి ఈ 4,98,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకు నెల వస్తున్నాయా అడగండి. 2 నెలల నుంచి మున్సిపాలిటీ రాలేదు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రాలేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రాలేదు, హెల్త్ డిపార్ట్మెంట్ రాలేదు, హాస్పిటల్స్ కొంతమంది రాలేదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రాలేదు. మరి ఎవరికి వచ్చినట్లా నెల జీతాలు? కొన్ని డిపార్ట్మెంట్లో ఏజెన్సీలకు ఇస్తున్నారు, కానీ ఏజెన్సీలు వేయట్లేదు. ఎవడన్నా సూపర్వైజ్ చేస్తుండా? లేదు. కనుక మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మీరు అన్నారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా డైరెక్ట్గా ఎంప్లాయీస్ జీతాలు వచ్చేటట్లు చేయండి. ఈ 1000 కోట్ల స్కామ్ బయట తీయండి, కక్కిపియండి. ఎంప్లాయీస్ చెమట రక్తంతో సంపాదించిన డబ్బులు ఏజెన్సీలు తిన్నాయంటే, ఏజెన్సీలు 1000 కోట్లు దాదాపు 50% ఏజెన్సీలు వెరిఫై చేస్తేనే 1000 కోట్లు వెళ్ళింది. మరి మొత్తం చేస్తే ఎన్ని వేల కోట్లు వెళ్తుందో. మరి ఇన్ని వేల కోట్లు బయటపడ్డా కేసు పెట్టలేదు, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదు, లేదు సిట్ లాంటి సంస్థకి ఇవ్వలేదు, లేదు ఒక ఏసీబీ విజిలెన్స్ లాంటి సంస్థలకు మీరు ఇవ్వలేదు. ఇవ్వకుండా 1000 కోట్ల కుంభకోణాన్ని మీరు కప్పిపుచ్చిరంటే దీనిలో ఎవరిదన్నా హస్తం ఉందా? ఏ మంత్రిదన్నా హస్తం ఉందా? మాకు తెలిసినంత వరకు ఒక మంత్రి హస్తం ఉంది, ఒక మంత్రి దగ్గర వ్యక్తి దీనిలో ఉన్నాడు, అందుకే కేసులు కానియకుండా నొక్కి పెట్టిండని. అంటే 1000 కోట్ల భూములు పోతున్నాయి, నిధులు పోతున్నాయి, చివరికి జీతాలు కూడా వదట్లేదు వీళ్ళు. కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా మొన్న
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 140 పోస్టులు వస్తే 3 లక్షలకు పోస్ట్ అమ్ముకున్నారు. ఇంకొక డిపార్ట్మెంట్ ఇరిగేషన్లో 1100 లష్కర్ పోస్టులు వచ్చినాయి. మీరు ఎంక్వైరీ చేయండి. 1100 లష్కర్ పోస్టులలో 3 లక్షలకు ఒక లష్కర్ పోస్ట్ అమ్ముకున్న చూడండి, వెరిఫై చేయండి. లేదంటే మీరు ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వండి, ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్కి ఇచ్చి లేదా రిటైర్డ్ జడ్జికి ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పండి. మోసపోయి ఇస్తున్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా ఏం పట్టినట్లు కూర్చుంటే ఊరుకోం. ఖచ్చితంగా అవుట్సోర్స్ ఏజెన్సీల జీతాలు పెంచాలి, వాళ్ళను కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మరి ఈ డిఎల్ఈఎల్ గవర్నమెంట్ పిఆర్సీ ఇస్తాను, అది పోయింది, అన్ని పోయినాయి, ఎన్నో ఇచ్చింది. చాలా మా దేవిప్రసాద్ గారు చెప్తారు డీటెయిల్గా. ఇంకా ఇవన్నీ దివాలా కోరి పనులు. ఇవన్నీ ఎవడు పట్టింపు లేదు, అక్కడ ఎవడు పట్టు లేదు, పాడలేదు, ఎవడు చూసేటోడు లేడు, ఎవడు అన్ని అబద్ధాలు మాట్లాడడం తప్ప ఏం లేదు. తెలంగాణ నాశనం చేసేసారు వాళ్ళు. మనం చెప్పిండ్రు అన్నారం సుందిల్లాలో పగుళ్ళు వచ్చినాయి, మొత్తం అది 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 కడితే మొత్తం కొట్టుకపోతుంది, లేకపోతే మొత్తం ఏదో ఊరు మునిగిపోతుంది అని ప్రచారాలు చేసిండ్రు. ఇవాళ ఏమైంది? CWPRS సంస్థ ఏమిచ్చింది? ఏం లోపాలు లేవని ఇచ్చింది. అంటే ఆ దాని పేరు మీద 3 నెలలు మీరు రిపేర్ చేయకుండా తెలంగాణను లక్షల ఎకరాల 30 లక్షల ఎకరాల నీళ్ళు వచ్చేటువంటి పెద్ద ప్రాజెక్టును బొందబెట్టేసాం. చివరకు మళ్ళీ అదే దిక్కైంది. కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరమే దిక్కైపోయింది. ఇటు నీళ్లు దోసుకపోతున్నారు, ఇటు ఉద్యోగాలు దోసుకపోతున్నారు, పనిచేసేటోళ్లకు జీతాలు ఇవ్వట్లేదు. కొంతమందిని మభ్యపెట్టినంత మాత్రం జరిగేది ఏం లేదు. మేము గమనిస్తున్నాం, చూస్తున్నాం. మేము గమనిస్తున్నాం, చూస్తున్నాము. సరే కానీ ఇప్పుడు తిరగబడే రోజులు దగ్గర వచ్చినాయి. ఇమ్మీడియట్గా ఇవన్నీ పరిష్కారం చేయకపోతే ఊరుకోము. సమానంగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం మేము ఇస్తామని ఎలక్షన్లో అనౌన్స్ చేసింది. మరి సమాన వేతనం ఎక్కడుంది? సమాన పని ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు. కనుక ఏజెన్సీలు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు భయపెట్టించి ప్రభుత్వాన్ని నడిపించుకోవాలంటే ఏదో అర్పించి మాట్లాడించి నడుపుతాం, ఎవరు మాట్లాడతారు అనుకుంటే కుదరదు. ఏ ఒక్క రిటైర్డ్ ఉద్యోగి చనిపోయినా బాధ్యత ప్రభుత్వాందే. వెంటనే సపరేట్ సెల్ ఏర్పాటు చేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్, ఎంత వైద్యం ఖర్చైనా సరే, ఎన్ని డబ్బులు ఖర్చైనా సరే ప్రభుత్వాందే బాధ్యత.